ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, నేటి వాక్య పాఠం నిర్గమకాండం 36వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. దేవుడన్నాడు, పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయడము తెలుసుకోవడానికి యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకాలు కలుగచేశాడో అట్టి బెసలేలు, అహోలియాబు మొదలైన ప్రజ్ఞావంతులందరూ దైవాజ్ఞ చొప్పున చెయ్యాలి. బెసలేలు, అహోలియాబు యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించాడో ఆ పని చేయడానికి ఎవని హృదయము వానిని రేపిందో వారినందరినీ మోషే పిలువనంపించాడు. ఆ పని చేయడానికి వారు పరిశుద్ధ స్థలపు సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే వద్ద నుండి తీసుకొని పోయారు. అయినా ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయము మనఃపూర్వకంగా అర్పణలు అతని వద్దకు తెస్తూనే ఉన్నారు. అప్పుడు పరిశుద్ధులకు సంబంధించిన పని అంతా చేసే ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేసే పని విడిచివచ్చి మోషేతో చెప్పారు, చెయ్యాలని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కోసం ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వస్తున్నారు. మోషే ఆజ్ఞాపించాడు, పరిశుద్ధ స్థలానికి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణ అయినా తేవద్దు. గనుక ఆ శిబిరమంతటా ఆ మాట చాటించారు. ఆ పని అంతా చేయడానికి దానికోసం వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని రావడం మానేశారు. గమనించండి, స్వచ్ఛంద అర్పణలు వద్దు అనే వరకు వారు తెస్తూనే ఉన్నారు. ప్రజలందరిలో ఇవ్వాలి అనే ఉత్సాహం ఉరకలెత్తుతున్నది. గుడార నిర్మాణం పనులను బెసలేలు, అహోలియాబు అనే ఇద్దరు పర్యవేక్షిస్తున్నారు. మన విమోచకుడైన దేవుడు మన కొరకు కాపుదల ప్రసాదిస్తున్నాడు. ఆయనకే మహిమా ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. పొట్టేలు చర్మం, మేక వెంట్రుకలు, పలకలు, దిమ్మెలు ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని అనేక విధాలుగా చాటి చెబుతాయి. ఈ గుడారం 30 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు, అన్నీ తుమ్మ చెక్కతో చేయబడినవి. దానికి బంగారం తాపటం చేయబడి ఉండడం ప్రత్యేక ఆకర్షణ. పలకలు 1.5 మూరల వెడల్పు. అరణ్య ప్రయాణంలో వీటినన్నిటినీ మోసుకు తిరగాలంటే చాలా బరువనిపిస్తుంది. వీటినన్నిటినీ ఒక బండిలో పెట్టి నడిపించుకుంటూ వెళ్లారు. లేవీయులు తమ భుజాల మీద ఎంతో సరుకును మోశారు కూడా. బంగారు పలకలను నిలువుగానే ఉంచాలి గాని వీటికి కింద దిమ్మెలున్నాయి. దిమ్మెలలో పలకలు చక్కగా ఇమిడిపోతాయి. వెండితో చేయబడిన వస్తు సముదాయం మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. వెండి విమోచనకు సంకేతం. కడ్డీలు, మోతకర్రలు ఉన్నాయి. ఉంగరాలలో ఇవి అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా గుడారమంతా అక్కడికక్కడే బిగించవచ్చు. అప్పటికప్పుడే దేనికది విడదీయవచ్చు, మోసుకపోవచ్చు. దీని నిర్మాణ చాతుర్యం ఎంతో ఆశ్చర్యం గొలుపుతుంది. ఈ గుడారంలో లోపలి తెర ఒకటుంది. ఈ తెర మందిరం లోపల 2 విభాగాలకు మధ్యన ఉంది. ఆ రెండిటినీ ఈ తెర వేరుపరుస్తుంది. ఇందులో చిన్నది అతి పరిశుద్ధ స్థలం, పెద్దది పరిశుద్ధ స్థలం. ఇందులోని ప్రతి భాగము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వానికి, ఆయన మానవతకై చేసిన గొప్ప బలియాగానికి అద్దం పడుతుంది. అదే సాక్ష్యపు గుడారం రహస్యం. అందుకే
అది సాక్ష్యపు గుడారమని పిలువబడింది. ఆరాధన గుడారమని కూడా దీనికి పేరు. అరణ్య ప్రయాణంలో అది వారు ఎక్కడికి వెడితే అక్కడే వారితో ఉంటుంది. దీని నమూనా దేవుడిచ్చిందే. సోదరీ సోదరులారా, సాక్ష్యపు గుడారం వివరాలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. మనం పరలోకానికి వెళ్లి యేసుక్రీస్తును ముఖాముఖిగా చూచే వరకు ఈ మర్మం మనకు పూర్తిగా అర్థం కాదని మనవి చేస్తున్నాము. ఈ సందర్భంలో మీకు మరో మాట చెప్పాలి. బైబిలులోని మొదటి పంచగ్రంథాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కలిసి ఒకే పుస్తకం. మొదట్లో అలానే ఉండేది. గ్రంథపు చుట్టల్లో ఇదంతా రాసి ఉండేది. దీనిని హా తోరా అనేవారు. ఇదంతా కలిపి ధర్మశాస్త్రం అని వ్యవహరించేవారు. సెఫేర్ హా తోరా అంటే ధర్మశాస్త్ర గ్రంథం. నిర్గమకాండం అంటే నిష్క్రమణ. ఇశ్రాయేలు జాతి ఈజిప్టు దాస్యం నుండి నిష్క్రమణ, బయటికి వచ్చేశారు. ఇది మహాప్రస్థానం. ఆదికాండంలోని ప్రవచనానికి నిర్గమకాండం నెరవేర్పు. దేవుని బాహుబలము చేత, దేవుని పరాక్రమము చేత ఇశ్రాయేలుకు విమోచన ప్రాప్తించింది. ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఇవ్వబడింది. ఆ తరువాత సాక్ష్యపు గుడారం నమూనా, ఆ వెంటనే దాని నిర్మాణం, దానికి సంబంధించిన వివరాలు. అహరోను యాజకత్వ పరిచర్య ప్రారంభమైంది. యూదజాతి ఆవిర్భవించినప్పుడు వారికి అనుగ్రహించబడిన న్యాయశాస్త్ర సారాంశమంతా ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఇశ్రాయేలు దేవుని ప్రజలు. ఇది ప్రత్యేక జాతి. జాతులన్నిటిలో నుండి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. వీరి రాజకీయ మత విషయిక వ్యవస్థ ఈ నిర్గమకాండంలో ఎలా రూపొందిందో మనం చూడగలం. ఇందులో మొదటి 19 అధ్యాయాలు చరిత్ర, 20వ అధ్యాయం నుండి పరిపాలనా యంత్రాంగం, దానికి అవసరమైన శాసనాలు, ఆజ్ఞలు, విధులు ఎన్నెన్నో పేర్కొనబడ్డాయి. సాక్ష్యపు గుడారం వీరి మత విషయిక సంస్కృతి కేంద్రం. జకర్యా 14వ అధ్యాయం 20-21 వచనాలలో పరిశుద్ధత నినాదం అంతటా రాయబడి ఉంది. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితం అనే మాట రాయబడి ఉంటుంది. యెహోవా మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠము ఎదుట ఉన్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడతాయి. యెరూషలేమునందు, యూదాదేశమందు ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు ప్రతిష్ఠితములవుతాయి. అంతటా యెహోవా పరిశుద్ధతే. అందరి నోట ఆయన పరిశుద్ధ నినాదాలే. పరిశుద్ధత కలగడానికి శరీరావయవాలను నీతికి దాసులుగా అప్పగించాలని అపొస్తలిక బోధ. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగటమే మీకు ఫలం. దాని అంతము నిత్యజీవం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు, ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులనుగా చేసుకుందాము. నీతి, యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచబోతున్నాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఖండితంగా చెప్పాడు, పరిశుద్ధులము అవడానికే దేవుడు మనల్ని పిలిచాడుగాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు విశ్వాసులు నిలకడగా ఉండాలి. మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలుకే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడూ ప్రభువును చూడడు. సోదరీ సోదరులారా, పరిశుద్ధత ఎంతగానో మనల్ని ఆకర్షిస్తుంది. పరిశుద్ధతలో ఆధ్యాత్మిక ఆరోగ్యము నిండి ఉన్నది. పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ మనకు తప్పక సహాయం చేస్తాడు. ఇది నిజం. నిర్గమకాండంలో తదితర గ్రంథాలలో యెహోవాగాక
విభిన్న దేవతలను ఇతర జాతులు పూజించినట్లు చెప్పబడింది. కొన్నిటిని మీ దృష్టికి తేగోరుతాము. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 43వ వచనం. స్టెఫను తన ప్రసంగంలో పేర్కొన్నాడు, మీరు పూజించడానికి చేసుకున్న ప్రతిమలైన మొలెకు గుడారమును రొంఫ అనే దేవత యొక్క నక్షత్రాన్ని మోసుకొని పోయారు. ఇవి మోయాబు దేవతలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ అన్నాడు, బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకున్నాను. బయలు ఫెనీకీయుల దేవత. బయల్జబూబు అనేది సైతానుకు పర్యాయపదం. పేడకుప్పలకు వాటి మీద వాలే ఈగలకు అధిపతి అని అర్థం. బంగారు లేగదూడ భ్రష్టులైన ఇశ్రాయేలు ఆరాధించిన దేవత. బేతేలులో, దాను ప్రాంతాలలో బంగారు లేగదూడ పూజ ముమ్మురంగా సాగింది. నెహుష్టాను అనేది అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పం. దీన్ని దేవతగా పూజించారు. 2 రాజులు 18వ అధ్యాయం 4వ వచనం. మోషే చేసిన ఇత్తడి సర్పానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ వచ్చారు. హిజ్కియా ఇటువంటి దేవతా స్తంభాలను పడగొట్టాడు. ఇత్తడి సర్ప విగ్రహాన్ని చిన్నాభిన్నం చేశాడని చరిత్ర చెబుతున్నది. సూర్యచంద్ర నక్షత్రాదులను కూడా విగ్రహ రూపానికి మార్చి పూజించారు. జూపిటర్ అనే బుధగ్రహానికి ద్యుపతి అని పేరు పెట్టి గ్రీసు దేశస్థులు పూజించారు. ఇది ఒక గ్రహం. మరొక దేవతా నక్షత్రం హెర్మే, రోమా దేవత. వ్యాపారానికి అధిష్టాన దేవి. ఆర్తెమి అనే డయానాదేవి కూడా ఉంది. ఇవన్నీ వెరసి ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో మృగ విగ్రహం కనపడుతోంది. యిర్మీయా 2వ అధ్యాయం 28వ వచనం. యూదా, నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షిస్తాయేమో చూడు. నీ పట్టణాలెన్నో, నీ దేవతలు అన్ని ఉన్నాయే అంటున్నాడు దేవుడు. సాక్ష్యపు గుడారాన్ని గురించి ఒక్క మాట. దేవుని ప్రత్యక్షతకు ఫలితమే ఈ గుడారం. దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధంగానే తూచా తప్పకుండా నిర్మాణం జరిగింది. మందిర నిర్మాణానికి కావలసిందంతా ప్రజల స్వచ్ఛంద అర్పణల ద్వారా సేకరించబడింది. బెసలేలు ఆత్మతో నింపబడినవాడు అన్నప్పుడు దేవుడు పనివారిని ఏ విధంగా ఏర్పరుచుకున్నాడో చూచి ఆనందిస్తాము. ఆదికాండంలో సృష్టి కథనానికి, నిర్గమకాండంలో గుడార నిర్మాణానికి పోలికలు కొన్ని ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. నిర్గమకాండం 39వ అధ్యాయం 43వ వచనం. మోషే ఆ పని అంతా చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేశారు. అలాగే చేశారు గనుక మోషే వారిని దీవించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశము, భూమి, వాటిలో ఉన్న సమస్తము సంపూర్తి చేయబడింది. నిర్గమకాండం 39వ అధ్యాయం 32వ వచనం. ప్రత్యక్షపు గుడారము యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7 దినములలోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ రోజున విశ్రమించాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 33వ వచనం. అతడు మందిరమునకు, బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేశాడు. అలాగున మోషే పని సంపూర్తి చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఆ 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నిర్గమకాండం 39వ అధ్యాయం 43వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేశారు గనుక మోషే వారిని దీవించాడు. ప్రియ సోదరీ సోదరులారా, గుడారం సీనాయి కొండకు ప్రతిరూపంగా కనిపించింది. సీనాయి కొండ మీద మోషే ఆ మేఘములో ప్రవేశించాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం. అయితే సాక్ష్యపు గుడారంలో 40వ అధ్యాయం 35వ వచనంలో మందిరము యెహోవా తేజస్సుతో నిండిపోయింది గనుక
మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకపోయాడు. సీనాయి కొండపై ఆరంభం, గుడారంలో ముగింపు. గుడారం దేనిని బట్టి పవిత్రం? బంగారమా, నార తెరలా, లేవీయ యాజకులా? ఇవేవీ కాదు. పరిశుద్ధ దేవుడు అందులో ఉంటానన్నాడు, మిమ్ములను అక్కడ కలుసుకుంటాను అన్నాడు గనుక అది పరిశుద్ధ గుడారమైంది. నిర్గమకాండంలో ఇదే అధ్యాయం 14వ వచనం నుండి, మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేశాడు. వాటిని 11 తెరలుగా చేశాడు. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగా, 6 తెరలను ఒకటిగా కూర్చాడు. సోదరీ సోదరులారా, గుడార నిర్మాణమంటే మాటలు కాదు, నిర్విరామ కృషి చేతనే అది సాధ్యమైంది. ఈ పనికి కావలసిన శక్తి వీరికి ఎలా వచ్చిందంటారా? దేవుని యందు విశ్రాంతిని అనుభవించే ప్రజలే శక్తికి మించిన పని చేయగలుగుతారు. సబ్బాతునాడు వారి ఇండ్లలో పొయ్యి రాజబెట్టరు. ఆ రోజున ఎవరూ తమ స్వంత పనులు చెయ్యరు. ప్రభువునందు విశ్రాంతి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనాలలో ప్రభువు ఇదే సత్యాన్ని మనకు ఉపదేశించాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠితమైనదని, ఘనమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, లోకవార్తలు చెప్పుకోకుండా ఉండిన ఎడల, నీవు యెహోవాయందు ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్నెక్కిస్తాను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. శరీరాశలను విసర్జించాలి, కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. నీల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేశాడు. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాన్ని చేశాడు. దానికోసం తుమ్మకర్రతో 4 స్తంభాలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించాడు. వాటి వంకులు బంగారువి. వాటి కోసం 4 వెండి దిమ్మలను పోతపోశాడు. సోదరీ సోదరులారా, నిర్గమకాండం 35వ అధ్యాయం 25, 26 వచనాలను మరొకసారి గమనించండి. స్త్రీలు తమ స్వహస్తాలతో నూలు ఒడికారు. రంగురంగుల నూలుదారం ఒడికి తెచ్చారు. అలాగే మేక వెంట్రుకలతో దారం పేనారు. దైవసేవలో స్త్రీలు ఏ విధంగా సహకరించారో గుర్తించండి. సోదరీమణులకు దైవసేవలో ఎంతో గొప్ప పాత్ర ఉంది. అయితే వీరు చేసింది సహకార సేవ. నూలును ఒడికారు. అంతేకాదు, స్త్రీలు గృహసీమలో నిర్వర్తించవలసిన సేవాభారం కూడా ఎంతో ఉంది. సంఘనాయకులకు స్త్రీలు సహకారమిచ్చి చేసే సేవ ఎంతో ప్రశంసనీయమైనది. నాయకుల త్యాగం ఎంతో గొప్పది. వారు వెలగల రత్నాలను తెచ్చి ఇచ్చారు. ఎపోదులో పెట్టి కుట్టడానికి ఈ వెలగల రాళ్లు ఎంతో అవసరం. ఈ నాయకులు ప్రజలకు మంచి మాదిరి చూపుతున్నారు. బోధకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. అతడు వాక్య ప్రమాణాన్ని పాటించాలి. తాను ప్రజలకు మంచి మాదిరి చూపాలి. గృహ నిర్వాహకత్వాన్ని బోధించే సంఘనాయకుడు తాను మాదిరి గృహ నిర్వాహకుడై విశ్వసనీయుడై ఉండాలి. దైవసేవకు ఇవ్వగలగడం గొప్ప భాగ్యమని ప్రజలకు నేర్పాలి. తాను చేసి చూపాలి. తానొకటి చెప్తూ మరొకటి చేయటం వల్ల ప్రజల నైతిక ప్రమాణాలు దిగజారిపోతాయి. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు నాయకుడు మాదిరిగా ఉండాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో నాయకులకు గొప్ప హితవు. అన్నిటియందు నీవు సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను,
నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగానూ ఉండాలి. ఈ అధ్యాయం ముగింపులో 37-38 వచనాలు వినండి. అతడు గుడారపు ద్వారము కోసం నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో బుట్టాపని అయిన అడ్డుతెరను చేశాడు. దాని 5 స్తంభాలను, వాటి దిమ్మలను చేసి, వాటి బోరెలకు, వాటి పెండె బద్దలకు బంగారు రేకులను పొదిగించాడు. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. గమనించండి, ఇది గుడారం, ఇది అరణ్య ప్రయాణం, ఇది యాత్రికుల ప్రయాణం. వారు దాతృత్వంలో కూడా ఎంతో ఉత్సాహం కనపరిచారు. వద్దు, ఇక ఆపండి అని మోషే చెప్పిందాకా అలా ధారాళంగా ఇస్తూనే ఉన్నారు. అలాంటి దాతృత్వ ఉజ్జీవం మనకు కలగాలని ప్రార్థిస్తున్నాము. మరో మాట, అహరోను బాగా మాట్లాడగలడు, ప్రజలను ప్రేరేపించి వారు ఇవ్వడానికి పురికొల్పగలడు. గాని తన నేర్పు అంతా దుర్వినియోగం చేసుకుని బంగారు లేగదూడ తయారీ కోసం ప్రజల దగ్గర నుండి బంగారు నగలు సేకరించాడు. ఇది ఎంతో విషాదకరం. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్న మాటలో ఎంత కోపం, రోషం ధ్వనిస్తున్నాయో గమనించండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించటం కంటే మాట వినడం శ్రేష్టం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.